నమస్తే, నేను ప్రియాంకరావు. ఏపీలో ఆత్మాహుతి దళాలున్నాయి, ఇది ఎప్పటికైనా ఏపీకి ప్రమాదమే అని మాజీ మంత్రి కృష్ణందాస్ గారు చెప్పారు. ఇది విన్నాక నుండి అందరూ భయాందోళనకు లోనవుతున్నారు. అసలు ఏంటి ఈ ఆత్మాహుతి దళాలు ఏపీకి ఎలా వచ్చాయి, ఎవరిని ఉద్దేశించి మాట అంటున్నారు అనేది అర్థం కాని సిచ్యువేషన్. సో ఆ మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే మాజీ మంత్రి కృష్ణందాస్ గారు ఏపీలో ఆత్మాహుతి దళాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇది అనగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయన మాటల వెనుక ఆంతర్యం ఏంటి, ఎవరిని ఉద్దేశించి మాట అంటున్నారు, లేదంటే నిజంగానే ఆత్మాహుతి దళాలు ఇక్కడికి వచ్చాయా, దాడులు చేయబోతున్నాయి అనే భయాందోళన కూడా నెలకొంది. అసలు ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు ఆయన? ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టత ఉంది. ఆత్మాహుతి దళాలుగా ఏర్పడతాం మేము అని చెప్పారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. సో ఆత్మాహుతి దళాలుగా మేము ఏర్పడతాము రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం అని ఆయన చెప్పారు. కృష్ణందాస్ ధర్మాన కృష్ణందాస్, ఆయన ధర్మాన ప్రసాద్ గారికి సోదరుడు. వాళ్ళు ధర్మాన ప్రసాదరావు గారు అంటే చాలా విలువలతో కూడిన, నైతికతతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి ఒక లీడర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సుపరిచయం. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ నుంచి, రోషి గారి క్యాబినెట్ నుంచి అనేక మంది క్యాబినెట్లో ఆయన చేశారు ధర్మాన ప్రసాదరావు గారు. ఆయనలాగే ఆయన తమ్ముడు ఉంటారని అనుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో తొలిసారిగా ఈ కృష్ణదాస్ గారు మంత్రిగా పనిచేశారు. బహుశా మంత్రి పదవి ఇచ్చారని ఆయనకి వంతపాడుతూ, లేదంటే ఆయన భక్తిని చాటుకుంటూ మాట్లాడారో ఏమో కానీ, జోగి రమేష్ గారి ఇంటికి వచ్చి ఆయన జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి జోగి రమేష్ గారితో మాట్లాడి, అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్యాడరు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడులు చేశాయి. వీటన్నిటినీ ప్రస్తావిస్తూ, ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే కనుక మేము ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేస్తామని ఆయన హెచ్చరించాడు. ఆత్మాహుతి దళాలను మేము ఏర్పాటు చేస్తాం, రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు కనుక చేస్తే మేము ఆత్మాహుతి దళాలను తయారు చేస్తామంటే ఏంటి, ఆత్మాహుతి దాడులు చేస్తామని కదా అర్థం. అంతే కదా. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చేసినటువంటి కామెంట్ని లైట్గా తీసుకున్నారో ఏమో కానీ, ఇట్ ఈస్ వెరీ సీరియస్ వర్డ్, వెరీ సీరియస్ వర్డ్. ఒక మాజీ మంత్రి ఆయన అన్నటువంటి మాటలు, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని యాక్టివిటీస్ అనుమానం కలిగిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ కూడా రెండో రోజు మూడో రోజే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే, కొంచెం గుర్తు చేసుకుంటే, ఆరు బయట కొనుక్కున్నటువంటి వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సంఘటనలు, బహిర్భూమికి వెళ్ళినటువంటి వాళ్ళని చంపేసినటువంటి సంఘటనలు, అలాగే రేప్ చేసి చంపేసినటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ని చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపలేదని నేను చెప్పట్లా. జనరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి జోలికి రావడానికి సాహసించరు ఎవరు. అలాంటిది అధికారం మారిన తర్వాత కూటమిలో ఉండేటువంటి లీడర్లని చంపినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ తర్వాత పాలల్లో కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చింది. ఇప్పుడు తాజాగా రాజమండ్రిలో, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాలు కల్తీ చేస్తే 4 గంటల్లోనే కిడ్నీ పాడైపోయి 5 చనిపోయారు. కొంతమంది ఇంకా చనిపోయింది. తాజాగా మొత్తం 5 చనిపోయారు, 6 చనిపోయారు. సో దీని వెనక కూడా ఏదో కుట్రకోణం ఉంది అనేటువంటి అనుమానం ప్రభుత్వంలో ఉంది. అలాంటి అనుమానం లేకపోతే మంగళవారం రోజున చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని పిలిపించి ప్రత్యేకమైనటువంటి సమావేశం కారు. అవును సార్. అంటే ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఏదో రిపోర్ట్ ఉంది. ఇప్పుడు అతన్ని వరలక్ష్మి డైరీకి సంబంధించినటువంటి నిర్వాహకుడు గణేష్ని పిలిచి విచారిస్తున్నారు. కానీ అతను ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదంటే కుట్ర ఉందా దాని వెనక, లేదంటే తెలియనటువంటి పొరపాటు అనే దాని మీద ఆరాధిస్తున్నారు. దీనికంటే ముందు అనేకమైన సంఘటనలు జరిగాయి. తిరుమలలో తొక్కిసలాట వెనక ఏం జరిగింది అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు అప్పట్లో వచ్చాయి. అలాగే తిరుమలలో నినాదాలు చేస్తూ
డౌన్ నినాదాలు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు డౌన్ నినాదాలు చేస్తూ దొరికిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గందరగోళం సృష్టించేటువంటి కుట్రలు అయితే జరుగుతూ ఉన్నాయి. తోతాపురి మామిడికి ధర లేదని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ గొడవ అయింది. పొగాకు సంబంధించిన గిట్టుబాటు ధర లేదని గత ఏడాది పొదిలికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతులు, మహిళల మీద దాడులు చేసేటువంటి పరిస్థితి, అటు రైతుల పేరుతోటి అక్కడ పోయేసి పొగాకునంతా గందరగోళం చేసేసారు. తర్వాత నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతను ఎవరో చనిపోయారని చెప్పేసి అక్కడికి ర్యాలీకి వెళ్ళినటువంటి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలను మనం చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తెనాలి వెళ్ళారు. తెనాలి వెళ్తే తెనాలిలో ఎవరు రౌడీ షీటర్లు, వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే అక్కడ గందరగోళం నెలకొంది. అంటే ఆత్మాహుతి దళాలు అని చెప్పి కృష్ణదాస్ గారు అన్నారు కదా, మరి ఈ ఆత్మాహుతి దళాలే ఇవన్నీ చేస్తున్నాయా? ఇప్పుడు చెప్పినటువంటి యాక్టివిటీస్ నేనైతే గుర్తు చేశానో కొన్ని సంఘటనలు, ఈ సంఘటనల వెనుక వాళ్ళు ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇప్పటి వరకు ఆత్మాహుతి దళాలు ఉన్నాయని చెప్పేసి ఎవరికి తెలియదు. కృష్ణదాస్ గారు మొట్టమొదటిసారిగా బయటపెట్టారు. ఆయన బయటపెట్టిన తర్వాతనే ఈ అనుమానాలు వస్తున్నాయి. ఈ జరిగినటువంటి సంఘటనల వెనుక ఈ ఆత్మాహుతి దళాలు ఉన్నాయా, ఈ ఆత్మాహుతి దళాలు పనిచేస్తున్నాయా, ఈ ఆత్మాహుతి దళాలే గంజాయి సరఫరా చేస్తున్నాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రత్యేకించి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి గంజాయి డ్రగ్స్కి సంబంధించి నివారణ చర్యలు చేపట్టాలి, అరికట్టాలి, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి ఆయన ఈగల్ అని ఒక డిపార్ట్మెంట్ని పెట్టి దానికి ఒక డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి మొత్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గంజాయిని అరికట్టలేకపోతున్నారు. నేను కాక మొన్న చాక్లెట్లో గంజాయి అని వచ్చింది కదా, ఇప్పటికి కూడా గంజాయికి సంబంధించిన సరఫరా జరుగుతుంది కదా. మరి దీని వెనక ఎవరున్నారు? ఆత్మాహుతి దళాలు ఉన్నాయా? అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తూ ఇష్టానుసారంగా మహిళలను కూడా కించపరుస్తూ పోస్టులు పెట్టారు. వీళ్ళ వెనక కూడా ఈ ఆత్మాహుతి దళాలు ఉన్నాయా? ఈ ఆత్మాహుతి దళాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఆత్మాహుతి దళాలు ఆల్రెడీ ఉన్నాయా? ఈ ఆత్మాహుతి దళాలు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాయి అనేది కృష్ణదాస్ గారు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆత్మాహుతి దళాలు అనేది ప్రస్తావన రాలా. ఫస్ట్ టైం కృష్ణదాస్ గారు తీసుకొచ్చారు. ఆత్మాహుతి దళాలు మేము జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాము, ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని లేదంటే తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ని అడ్డుకునేదానికే చెబుతున్నాడు ఆయన పైగా. మరి ఇది ఆత్మాహుతి దళాలు ఏంటి అసలు? ఎక్కడో ఆత్మాహుతి దళాలు అంటే ఉగ్రవాదులకు సంబంధించిన పదం అది. ఆ పదాన్ని ఉపయోగించేది ఎవరు? ఉగ్రవాదులు ఇలాంటి వాళ్ళు ఉపయోగిస్తుంటారు. మరి ఈయన ఆత్మాహుతి దళాలని చెప్పి పదాన్ని ఉపయోగించారంటే ఆ పార్టీలో ఇలాంటి యాక్టివిటీ జరుగుతుందా, అందుకే ఆయన ఆ వేదన వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీయాలి. ఇంటెలిజెన్స్ అలర్ట్ కావాలి. లేదంటే ఆయన నిప్పులేంది పొగరాదు కదా. మరి కృష్ణదాస్ గారు చెప్పారని అంటే డెఫినెట్గా ఈ ఆత్మాహుతి దళాల యొక్క యాక్టివిటీ ఎలా ఉందనేది ప్రభుత్వం ఆరా తీసి నిగ్గుదాల్సిన అవసరం ఉంది. లేదంటే రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.